కార్ల్స్బాగ్ రిడ్జ్ అంటే హిందూ మహాసముద్రం మధ్యలో ఉంటుందండి. ఆ ప్రాంతంలో ఇండియాకి మైనింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇటు చైనాకి అమెరికాకు కూడా ఈ రైట్స్ ఇవ్వలేదు. ఇంతవరకు సొంతటి మైనింగ్ రైట్స్ దక్కిన దేశం ఇండియా ఒక్కటే ప్రపంచంలో మొట్టమొదటిగా. పపువా న్యూగినియా అనేది అండర్ గ్రౌండ్లో కొంచెం చేస్తుంది, కానీ ఇండియా మొట్టమొదటి. ఈ ఏం చేస్తుంది ఇండియా అంటే ఇండియా యొక్క చరిత్రనే మార్చేస్తుంది మా మైనింగ్ రైట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది ఒకటి సంపాదించాం. తర్వాత ఇండియన్ ఓషన్ అనేది చాలా హెవీ మినరల్స్ ఉంటాయండి. చూడండి, భూమి మీద కొరత ఉన్న మినరల్స్ ఇవి చూడండి. బంగారం ఈరోజు 1,16,000 వెళ్ళి 1,50,000కి దూసుకుపోతుంది. ఇంకా అది తగ్గే ప్రసక్తి లేదు. గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్డ్ కంటే విలువైన ప్లాటినం కూడా అక్కడ దొరుకుతుంది. తర్వాత సిల్వర్ ఎక్కువ దొరుకుతుంది, వెండి ఎక్కువ దొరుకుతుంది. తర్వాత మాడ్యూల్స్ అండ్ పాలీమెటాలిక్ మాడ్యూల్స్ అనేది ఒక మినరల్ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద గులకరాళ్ళు మాదిరిగా ఉంటుంది అనమాట. ఈ గులకరాయిని తీస్తే ఒక డజన్ వరకే మినరల్స్ వస్తాయండి. అందులో జింకు, కాపర్ అని, సిల్వర్ అని, గోల్డ్, ప్లాటినం, సల్ఫైడ్స్. ఈరోజు ఫెర్టిలైజర్స్ మనకు కొరతుంది, ఎక్కడెక్కడ రైతులు కొట్టుకుంటున్నారు. ఆ సల్ఫైడ్స్ భూమి అక్కడ దొరుకుతాయి అనమాట సముద్రంగా. అది వెళ్ళి తేవడమే. గులకరాళ్ళు మాదిరిగా దొరుకుతుంది, పాలీమెటాలిక్ మాడ్యూల్స్ అంటారు. అవి ఎక్కువ దొరుకుతుంది. ఇవన్నీ వెళ్ళి సముద్ర గర్భంలో 1 మీటర్ లోతుకి వెళ్తే ఎన్నో మినరల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ తీసుకొస్తాం. దీంతోపాటు ఆయిల్, పెట్రోలియం ఒకటి దొరుకుతుంది. తర్వాత గ్యాస్ కార్బైడ్స్ అనేది ఒకటి దొరుకుతుంది. అది గ్యాస్ లాంటి మినరల్ ఒక